రెక్కలు గల భయంకర సర్పం డ్రాగన్ పెద్ద కథ. తెలుగు. పర్వతాల మధ్య ఉన్న అగ్నిపురం అనే రాజ్యంలో ఒక భయంకరమైన డ్రాగన్ ఉండేది. అతని పేరు వజ్రాగ్ని. ఊపిరి తీస్తే మంటలు, రెక్కలు విప్పితే ఆకాశమే చీకటి. ప్రజలంతా అతన్ని శత్రువుగా చూసేవారు. కాని నిజం అది కాదు. వజ్రాగ్ని రాజ్యాన్ని కాపాడేవాడు. బయట నుండి వచ్చే రాక్షసులు, దొంగలు ఎవ్వరూ అగ్నిపురాన్ని తాకలేకపోయారు. కాని ప్రజలకు భయం ఎక్కువ, ఆలోచన తక్కువ. డ్రాగన్ అంటే నాశనం అని నిర్ణయించేశారు. ఒక రోజు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, డ్రాగన్ను చంపాలి. అందరూ భయంతో వెనకడుగు వేశారు. ఒక్కరే ముందుకు వచ్చాడు, యువకుడు అర్జున్. బలం కాదు, బుద్ధి అతని ఆయుధం. అర్జున్ డ్రాగన్ గుహకు వెళ్ళాడు. యుద్ధం చేయలేదు. అడిగాడు, నువ్వు నిజంగా మా శత్రువేనా? వజ్రాగ్ని నవ్వాడు, నేను కాపలాదారిని. కాని మీకు భయం కళ్లను మూసేసింది. ఆ మాటలు అర్జున్ను కుదిపేశాయి. రాజ్యానికి తిరిగి వచ్చి నిజం చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. కాని ఒక రాత్రి రాక్షసుల దండయాత్ర వచ్చింది. అప్పుడే వజ్రాగ్ని వచ్చి రాజ్యాన్ని కాపాడాడు. అప్పుడు ప్రజలకు అర్థమైంది, శక్తి శత్రువు కాదు, అర్థం చేసుకోలేకపోవడమే అసలు శత్రువు. ఆ రోజు నుంచి వజ్రాగ్ని రాజ్యానికి రక్షకుడు కాదు, గౌరవనీయుడు. వజ్రాగ్ని రాక్షసులను ఓడించిన తర్వాత రాజ్యం ఊపిరి పీల్చుకుంది. కాని సమస్య అక్కడితో ముగియలేదు. భయం తగ్గింది, అనుమానం మిగిలింది. ప్రజలు బయటకు నవ్వారు. లోపల మాత్రం ఒకే ఆలోచన, ఇవాళ కాపాడాడు, రేపు నాశనం చేస్తే? రాజు కూడా అదే భయంతో ఉన్నాడు. కృతజ్ఞత చూపించాడు కాని అధికారం వదలలేకపోయాడు. డ్రాగన్ శక్తి తన కంట్రోల్లో ఉండాలని అనుకున్నాడు. అర్జున్కు విషయానికి అర్థమైంది, శత్రువు డ్రాగన్ కాదు, మనుషుల భయం. కొన్ని రోజులకు పొరుగురాజ్యం నుంచి దౌత్యులు వచ్చారు. వాళ్ల లక్ష్యం శాంతి కాదు, వాళ్లకు వజ్రాగ్ని కావాలి, ఆయుధంలా వాడుకోవాలని. రాజు తడబడాడు. డ్రాగన్ను అప్పగిస్తే రాజ్యం సురక్షితం అనుకున్నాడు. ఇదే బలహీనత. ఆ రాత్రి వజ్రాగ్ని అర్జున్ను పిలిచాడు. మనుషులు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. నన్ను నమ్మలేకపోతున్నారు. అర్జున్ గట్టిగా చెప్పాడు, నిన్ను నమ్మకపోవడం కాదు సమస్య. వాళ్ళు తమ మీదే నమ్మకం కోల్పోయారు. అదే సమయంలో పొరుగురాజ్యం సైన్యం దాడికి వచ్చింది. రాజు నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఆలోచనలో సమయం వృథా అయింది. అప్పుడు వజ్రాగ్ని ఏం చేశాడు? అతను యుద్ధం చేయలేదు. అతను రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. మంటలు లేవు, విధ్వంసం లేదు, కేవలం శూన్యత. ప్రజలకు అర్థమైంది, రక్షకుడిని కోల్పోవడం అంటే ఏమిటో. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, వజ్రాగ్ని తిరిగి వస్తాడా? లేదా రాజ్యం తన? వజ్రాగ్ని వెళ్ళిపోయిన తర్వాత అగ్నిపురం అసలు రూపం బయటపడింది. రక్షణ లేదు, ఐక్యత లేదు. ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. పొరుగురాజ్యం మళ్లీ దాడి చేసింది. ఈసారి ఎవ్వరూ ఆపలేకపోయారు. గోడలు కూలాయి, ప్రజలు పారిపోయారు. ఇప్పుడు స్పష్టమైంది, శత్రువు బయట కాదు, నిర్ణయాల లోపలే ఉన్నాడు. రాజు చివరికి అర్జున్ దగ్గరకు వచ్చాడు. తల వంచాడు. తప్పు చేశాను, శక్తిని భయపడ్డాను, నమ్మకాన్ని త్రోసిపుచ్చాను. అర్జున్ సమాధానం సూటిగా చెప్పాడు, పశ్చాత్తాపం సరిపోదు, చర్య కావాలి. ఆ రాత్రి అర్జున్ ఒక్కడే పర్వతాలకు వెళ్ళాడు. ఆయుధం తీసుకెళ్లలేదు, భయం కూడా కాదు. వజ్రాగ్ని అక్కడే ఉన్నాడు. కోపంగా కాదు, నిరాశగా. అర్జున్ అన్నాడు, నిన్ను ఆయుధంలా చూడలేదు, కాపలాదారిలా చూశాను. రాజ్యం మారకపోతే నువ్వు రావద్దు, మారగలిగితే నువ్వు తిరిగి రావాలి. వజ్రాగ్ని దీర్ఘంగా చూశాడు. మనుషులు మారగలరా అని అడిగాడు. అర్జున్ వెనక తిరిగి చూశాడు. రాజు సింహాసనం వదిలాడు. ప్రజలు ఆయుధాలు వదిలి కలిసి నిలబడ్డారు. భయం కాదు, బాధ్యత తీసుకున్నారు. అప్పుడే ఆకాశం మండింది. కాని నాశనానికి కాదు, రక్షణకు. వజ్రాగ్ని తిరిగి వచ్చాడు. ఈసారి ఒంటరిగా కాదు, మనుషుల మధ్య నిలబడ్డాడు. పొరుగురాజ్యం వెనక్కి తగ్గింది. యుద్ధం అవసరం కాలేదు, ఐక్యతే ఆయుధమైంది. వజ్రాగ్ని చివరి మాటలు ఇవి, నన్ను నమ్మినందుకు కాదు, మీరే మీపై నమ్మకం పెట్టుకున్నందుకు ఈ రాజ్యం నిలిచింది. అగ్నిపురం ఇక భయంతో కాదు, బుద్ధితో పాలించబడింది. నిప్పు ముగింపు బోధ, నేరుగా రక్షకులు అవసరం, కానీ రక్షణ బాధ్యత మనదే. శక్తిని కంట్రోల్ చేయాలంటే ముందుగా మనల్ని కంట్రోల్ చేయాలి. నమ్మకం ఆలస్యంగా వస్తుంది, కాని పోతే తిరిగి రావడం కష్టం. కథ అయిపోయింది. ఇప్పుడు నీ టర్న్.
ఇది యూట్యూబ్ స్టోరీ స్క్రిప్ట్గా మార్చాలా, పిల్లల వెర్షన్ కావాలా, లేక ఇంకో జంతువు డ్రాగన్ స్టైల్ కొత్త కథ కావాలా?